ఈరోజు అన్నమయ్య జిల్లా మదనపల్లి కేంద్రంలో ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు అజయప్ప గారి యొక్క నాయకత్వంలో ఈరోజు జిల్లా స్థాయి మీటింగ్ ఏర్పాటు జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం 2029లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రి చేసుకోవాలంటే ఎస్సీసీఎల్గా మనం ఎలాంటి కార్యాచరణ రూపొందించుకోవాలి, ఏ స్థాయిలో మనం పనిచేయాలి, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత లేదా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితుల మీద జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, హత్యలు వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు మనం గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఖండించాలి. ప్రభుత్వానికి ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తెలియజేయాలనే విషయం మాట్లాడుకోవడానికి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా ఎస్సీలని టార్గెట్ చేసుకొని ఎస్సీల మీదనే దాడులు చేస్తూ, అత్యాచారాలు చేస్తూ, ఎస్సీల భూమిని లాక్కుంటూ దుర్మార్గమైన పరిపాలన చేస్తూ ఉన్నాడు. మా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పెద్దపీట ఎస్సీలకు వేస్తే చంద్రబాబు నాయుడు దాన్ని దూరాన్ని నిడుతూ మమ్మల్ని అనేక విధాలు ఇబ్బంది పెడుతూ ఎస్సీలందరూ కూడా బాధపడే పరిస్థితిని ఈరోజు చంద్రబాబు నాయుడు తీసుకొస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సైన్యంలో ఎస్సీసీఎల్ పనిచేస్తూ ఉంది. మీరు మీ యొక్క పరిపాలనని ప్రజలకి అనుకూలంగా చేయండి, దళితులకి అనుకూలంగా చేయండి. అట్లా కాకుండా మీరు మా మీద దాడులు చేస్తూ, మా భూమిని కబ్జా చేస్తూ, మా ఆడపిల్లల మీద స్థిరపడితే నేను గద్దె దింపడానికి ఎస్సీసీఎల్ సిద్ధంగా ఉంది. ఈ రోజు నుండి ఎలక్షన్ల వరకు అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీలందరూ కూడా ఏకమై ఈ ముఖ్యమంత్రి పీఠం దిగే వరకు పోరాటం చేసి మా నాయకుడు జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకునే దానికోసం ఆహార్నిశలు కష్టపడి పనిచేస్తారనే విషయాన్ని చంద్రబాబు తెలియజేసుకుంటూ, మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు గతంలో మా గవర్నమెంట్ ఉన్నప్పుడు 2-3 సంఘాలను పెట్టుకొని రాష్ట్ర మంత్రికి జగన్మోహన్ రెడ్డి గారికి దళితుల్ని దూరం చేయాలని వాళ్ళు కలలు కన్నారు, భ్రమపడినారు. అది ఎప్పటికీ నిజం కాదు, వాళ్ళ కోరిక నెరవేర్చదు. ఎందుకంటే దళితులు అంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ వైఎస్ఆర్ కుటుంబానికి కానీ ఎప్పుడూ అండదండగా ఉంటారు. వాళ్ళు కూడా, మా నాయకులు కూడా మా దళితుల్నే ఎక్కువ ప్రయాటిస్తారు అనే విషయాన్ని మేము చెప్పదలుచుకున్నాం. వచ్చే ఎన్నికల్లో మేము దళితులుగా, ఎస్సీలుగా ఎక్కువ భాగం మా ఓట్లే ఉంటాయి. మా నాయకత్వంలో ఉన్నటువంటి మా నాయకులందరూ కూడా ఆ దిశగా పనిచేస్తున్నారు. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా చంద్రబాబు నాయుడు గారు తల కిందకి కాలు పైకి పెట్టి జపం చేసినా కూడా 29లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కాకుండా ఆపలేదనే విషయాన్ని చంద్రబాబు తెలియజేసుకుంటూ, ఈ రోజు నుండి మీ పార్టీకి, మీ ప్రభుత్వానికి శరమిగీతం వాడడానికి, మిమ్మల్ని గద్దె దింపడానికి ఎస్సీలుగా మేమంతా కూడా జగనన్న సైనికులుగా నిలబడి జగనన్న ముఖ్యమంత్రి చేసుకోవడానికి సిద్ధంగా ఉంటామని, నీ కొడుకు నువ్వు భయం పెట్టుకో, ఆయన రెడ్ బుక్ అనేది ఒకటి పట్టుకొని మా మీద అనేక దాడులు చేస్తున్నారు. ఈరోజు స్కూళ్ళు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేక స్కూళ్ళన్నీ కూడా నాడు నేడు పేరుతో కార్పొరేట్ ధీటుగా రూపొందిస్తే ఆ రోజు నో వేకెన్సీ బోర్డులు పెడితే గవర్నమెంట్ స్కూళ్ళలో ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో చేరే పరిస్థితి లేదు. ఈరోజు మా బిడ్డలు చదువుకుంటే ప్రశ్నిస్తామనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఎప్పుడు దళితులకి ఎగ్నెస్ట్ ఉంటాడు. కాబట్టి ఈరోజు ఆ గవర్నమెంట్ స్కూల్ అన్ని మూసేస్తూ వస్తూ ఉన్నాడు. మాకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ ఇవ్వకుండా కట్ చేస్తూ ఉన్నాడు. 2 సంవత్సరాలు అయింది ఆయన ఇంతవరకు ఎస్సీల కోసం నిధులు కేటాయించుకోకుండా, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిధులు కేటాయించకుండా, ఒక్కరు కూడా మా దళితులు బాగుపడకుండా ఈరోజు వరకు కూడా ఆయన కుటిల నిధితో ఆయన పరిపాలన చేస్తున్నాడు. కాబట్టి ఆయన గద్దె దింపే వరకు మా ఎస్సీలందరూ కూడా ఏకమై జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసేదానికి నిన్ను గద్దె దింపడానికి పనిచేస్తామని చెప్పేసి సందర్భంగా చేసుకుంటూ, మరి ఇంత పెద్ద ఎత్తున అంజనేయులు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం అనేది చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు నువ్వు కాపాడుతారు.